మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముఖ్యంగా ఈరోజు 25, 26 టారిఫ్ని మార్చి 31 లోపల తీసుకురావాలి యాక్చువల్గా. కానీ చాలా తొందరగా ఈరోజు ఫిబ్రవరి 20కి అది తీసుకురావడం జరుగుతుంది. అందులో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, ఈసారి పబ్లిక్ హియరింగ్ అనేది హైబ్రిడ్ మోడ్లో చేయడం జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణ 7, 8 తారీఖుల్లో విజయవాడలో, తర్వాత 10వ తారీఖున కర్నూలులో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. అందరి స్టేక్ హోల్డర్స్ ఇచ్చినటువంటి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని దానికి అనుగుణంగా డిస్కామ్స్ ఇచ్చిన సమాధానాలను కూడా క్రోడీకరించి జస్టిఫైగా చూసి అన్ని టారిఫ్ని నిర్ణయించడం జరిగింది. దాంట్లో కొన్ని హైలైట్స్ నేను చెప్తాను మీకు. ఇప్పుడు మొత్తం రాబడి అవసరం ఏపీఆర్సీ 3 డిస్కామ్ల కోసం 57,544.17 కోట్లు ఏఆర్ఆర్ని ఆమోదించడం జరిగింది. ఇది డిస్కామ్ల ఫైలింగ్ అంటే 1324 కోట్లు తగ్గించి ఇవ్వడం జరిగింది. మొత్తం ఆదాయం ఏపీఆర్సీ ఆమోదించిన ఆదాయం మొత్తం 44,323 కోట్లు. ఇది డిస్కమ్ల దాఖల కంటే కొంచెం ఎక్కువ ఇవ్వడం జరిగింది. రాబడి అంతరం ఏపీఆర్సీ 12,632.40 కోట్ల ఆదాయాన్ని ఆమోదించింది. ఇది డిస్కామ్ల దాఖల కంటే 2,050.86 కోట్లు తక్కువ. డిస్కామ్కి దాఖలు చేసేటువంటి దానికంటే అంతరం 2,050 కోట్లు తగ్గించి చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వారు 12,632.40 కోట్ల ఆదాయ అంతరాన్ని భరించడానికి అంగీకరించింది. తద్వారా అన్ని వినియోగదారుల వర్గాలకు టారిఫ్ పెంపడం అనేది లేకుండా జరిగింది. అంటే రేట్లు ఎక్కడ కూడా ఏ టారిఫ్కి రేట్లు పెంచడం జరగలేదు ఈ సంవత్సరం ఏ కేటగిరీలో కూడా. అలాగే రాయితీలు, ఉచిత ఎనర్జీ, వ్యవసాయ వినియోగదారులు, ఉద్యానవన నర్సరీలు, ధోబీఘాట్స్, ఆక్వాకల్చర్ రైతులు, షెడ్యూల్ కులాలు, తెగ కుటుంబాలు మొదలైన వాటితో సహా నిర్దిష్ట వినియోగదారు వర్గాలకు రాయితీలు, ఉచిత విద్యుత్తును అందించే ప్రభుత్వ ఉత్తర్వులు అన్ని సబ్సిడీలో చేర్చబడ్డాయి. అంటే వివిధ వర్గాలకు ఇవ్వాల్సిన సబ్సిడీలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఈ ఏఆర్ఆర్ని ఆమోదించడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఏపీఆర్సీలో ఇదివరకు ఈ షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ చేయాలంటే ఒక ఫోర్కాస్ట్ చేసేవాళ్ళం. ఆ ఫోర్కాస్ట్ చేయడం ఏంటంటే ఒక నెలలో ఒక రోజుకి అలా తీసుకుని చేయడం జరిగేది. కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ సంవత్సరం ఎక్కడ ఏ గంటలో ఎంత గ్యాప్ వస్తుంది, పవర్ షార్టేజ్ ఎంత వస్తుంది అనేది ముందుగానే ఒక ఫోర్కాస్ట్ చేయడం, ఒక పద్ధతి అవలంబించి ఫోర్కాస్ట్ చేయడం జరిగింది. అది టారిఫ్లో పొందుపరిచాం. దాన్ని బట్టి ఏ నెలలో, ఏ సంవత్సరంలో, ఏ రోజులో మనకి సప్లై కావాల్సి వస్తుందో ముందుగా తెలుస్తుంది. సాధ్యమైనంత వరకు ఇది అవసరానికి దగ్గరగానే ఉంటుంది. ఇది అలాగే దిగుమతి చేసుకున్న బొగ్గు ఆర్ఎస్ఆర్ మోడ్ అంటే రైల్వే, సీ అండ్ రోడ్ మోడ్లో రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యం జెన్కోలు బొగ్గును సేకరించేందుకు ఈ మోడ్ ద్వారా రవాణా చేసుకుంటూ అనుమతించడం జరిగింది. దీని ద్వారా వాటి పూర్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని జనరేటింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా వాటి పూర్తి సామర్థ్యాన్ని బట్టి నడవడానికి అవకాశం ఉంటుంది కోల్ ఉండడం వల్ల. దాన్ని బట్టి ఏంటంటే మార్కెట్లో పవర్ మనం పర్చేజ్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది. తద్వారా రేట్లు కొంచెం రీజనబుల్ రేట్లకి మనకి పవర్ సప్లై చేయబడుతుంది. అలాగే టీఓడి టారిఫ్ అనేది కొత్తగా ఇదివరకు ఓన్లీ హెచ్డి సర్వీసులకే ఉంది. ఈసారి కేటగిరీ 2 డిస్కామ్లు ప్రతిపాదన ప్రకారం 10 కిలోవాట్స్ అండ్ అప్ టు 20 కిలోవాట్స్ వరకు కేటగిరీ 2లో ఒక 50 పైసలు పీక్ లోడ్లో ఒక 50 పైసలు అలౌ చేయడం జరిగింది. అలాగే ఆఫ్ పీక్ లోడ్ అంటే ఈవినింగ్ 6 నుంచి 10 దాకా. అలాగే ఆఫ్ పీక్ లోడ్ అంటే మధ్యాహ్నం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఒక 50 పైసలు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ టైంలో కావాల్సుకున్న ఎనర్జీకి ప్రతి యూనిట్కి 50 పైసలు రాయితీ ఇస్తాం. బట్ ఈవినింగ్ ఆ 50 పైసలు 6 గంటల నుంచి 10 గంటల మధ్యలో వాడుకుంటే దానికి ఎక్కువ అదనంగా వసూలు చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి నలిఫై అవుతుంది, వాళ్ళకి ఏ విధమైన భారం పడదు. అలాగే 15 కిలోవాట్స్ దాటినటువంటి వాటికి ₹1 కేటగిరీ 2లో. అలాగే కేటగిరీ 3 సర్వీస్ అంటే ఇండస్ట్రియల్ పారిశ్రమలకు ఏమవుతుందంటే 15 కిలోవాట్స్ నుంచి 25 కిలోవాట్ల వరకు ₹1 పెంచడం జరిగింది పీక్ లోడ్లో. ఆ పీక్ లోడ్ ₹1 తగ్గించడం జరిగింది. అలాగే 25 కిలోవాట్స్ దాటితే వాళ్ళకి ₹1 అనేది ప్రతిపాదించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మెయిన్ పీక్ లోడ్లో అనవసరమైన వృధాగా విద్యుత్ వాడకుండా కొంత పొదుపు చేయడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా అందరికీ కూడా సమాన అవకాశం కలిగిస్తుంది కాకుండా డిస్కామ్ల మీద కూడా కొంత భారం తగ్గుద్ది. అలాగే ఇప్పుడు డొమెస్టిక్ సర్వీసెస్ ఈ ఇల్లు కట్టుకుంటూ ఉంటారు చాలామంది, సొంత అవసరాల కోసం ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇంతవరకు కేటగిరీ 2లో సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి కరెంట్ అప్లై చేస్తే కేటగిరీ 2లో ఇస్తున్నారు.
వాళ్ళందరికీ కూడా కేటగిరీ 1లో సర్వీసులు ఇవ్వాలని చెప్పింది. కాకపోతే అందులో ఏంటంటే మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్, గ్రూప్ హౌసెస్, తర్వాత అపార్ట్మెంట్స్కి మాత్రం కేటగిరీ 2లో ఇవ్వచ్చు. ఎవరైనా సొంతంగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి మాత్రం సర్వీస్ కేటగిరీ 1లో ఇవ్వాలని, టెంపరీగా ఇవ్వాలని ప్రతిపాదించడం జరిగింది. ఈసారి దాన్ని ఆమోదించడం జరిగింది. స్టాండ్ బై టారిఫ్లు ఇదివరకు కేవలం గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ మాత్రమే ఉండేది. ఇప్పుడు అందరికీ అందుబాటులో తేవడం జరిగింది. దానివల్ల ఏంటంటే గ్రిడ్ నుంచి సప్లై డ్రా చేయడానికి కొంత వెసులుబాటు జరుగుతుంది పరిశ్రమలకి, వాళ్ళకి. అలాగే ఈవీ ఛార్జింగ్ స్టేషన్లో యొక్క టారిఫ్ కూడా 150 కిలోవాట్ల వరకు ఎల్టీలో వాళ్ళకి అలౌ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళ రేటు ఏమి మాత్రం పెంచలేదు, ₹6.70 యూనిట్కి. దానికి డిమాండ్ ఛార్జీలు వేయలేదు. దీన్ని ఏంటంటే విద్యుత్ వాహనాలని ప్రోత్సహించడానికి ఇదన్నమాట. అలాగే గృహ వినియోగదారుల కోసం ఎడిషనల్ లోడ్స్ ఇప్పుడు చాలామంది ఏమవుతుందంటే ఇన్స్పెక్ట్ చేయడమో లేకపోతే ఆటోమేటిక్గా మీటర్లో రికార్డ్ అవ్వడమో జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి డెవలప్మెంట్ ఛార్జెస్ కట్టి రెగ్యులేట్ చేసుకొని నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. వినియోగం రోజు రోజుకి పెరుగుతుంది. రాబోయేది కూడా ఎక్కువ వినియోగించే కాలం వస్తూ ఉంది. లోడ్ కూడా పెంచుకుంటారు, చాలామంది ఏసీలు అవి పెట్టుకుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక 3 నెలలకి ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు ఎడిషనల్ లోడ్స్ ఎవరైనా వాలంటీర్గా మేము ఎడిషనల్ లోడ్ తీసుకుంటాము 2 కిలోవాట్లు కానీ 3 కిలోవాట్లు కానీ 5 కిలోవాట్లు కానీ అంటే వాళ్ళకి 50% డెవలప్మెంట్ ఛార్జెస్లో రాయితీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ అంటే స్వచ్ఛందంగా వినియోగదారులు వచ్చి దాన్ని క్రమబద్ధరించుకోవచ్చు. అదనమాట. అది ఈ మెయిన్ హైలైట్స్ ఇవి దీంట్లో ఈ టారిఫ్లో.